లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో, జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. When the Philistines heard that David had been anointed king over Israel, all the Philistines went up to search for David. But David heard of it and went down to the stronghold. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయ దేవ, ఆది సంభూతుడా, స్తోత్రములు తండ్రి. అల్ఫయు ఒమేగయు నయ్యున్న దేవా, మీకు స్తోత్రములు. వి ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ లవ్. వి ప్రైజ్ గాడ్ for your grace, Lord, each and every day that you are pouring upon us thy love and compassion, O Lord Father Jesus. గొప్ప దేవ, అనుదినము అనుక్షణము ప్రభువా, నూతన వాత్సల్యత, ప్రేమ, కనికరము మా కుటుంబాల మీద, మా మీద నిశ్చయముగా తండ్రి మీరు కుమరిస్తున్నందుకు స్తోత్రములు. వాక్యము ద్వారా ప్రతి బిడ్డను ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి, సరిచేయండి, రాజ్యములకు సిద్ధపరచమని కృపకై వేడుకుంటూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, 2వ సమూయేలు గ్రంథము 5:17లో, జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఏ వార్త? ఫిలిష్తీయులందరూ కూడా దావీదు మీద అసూయతో పట్టుకొనుటకై వచ్చినప్పుడు దావీదు ఆ వార్త విని వెంటనే ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయారు. ప్రాకారము అనగా గోడ. ఈ గోడ దేనికి సూచన అనగా రక్షణ, భద్రత, కాపుదల. ఈ యొక్క కాపుదల, రక్షణ, భద్రతకు సదృశ్యమైన గోడ ప్రాకారము. ఆ దినములలో ప్రతి పట్టణానికి ఒక ప్రాకార స్థలము ఉండేది. ఆ యొక్క ఎత్తైన గోడ, దాని చుట్టూ లోతైన కందకములు త్రవ్వబడి దాని నిండా నీళ్లు నింపి అందులో పెద్ద పెద్ద మొసళ్లను ఉంచేవాళ్ళు. ఆ యొక్క మొసళ్ళు ఉంచబడినప్పుడు దానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది. కావలి వారు నియమించబడతారు. ఆ పట్టణం మీదకి శత్రువు దండెత్తి వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని ఏలే రాజు శత్రువు నుండి తప్పింపబడి నిమిత్తముగా ఆ యొక్క ద్వారములో నుండి ప్రాకారంలోకి వెళ్ళి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రాకారము అనగా ఎత్తైన గోడ, అది భద్రతకును, కాపుదలకును, ఇంకను రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. ఈ లేఖన భాగములలో మనం గమనించినట్లయితే ప్రతి పట్టణానికి కూడా ఆ దినాల్లో ఒక ప్రాకారం ఉండేది. ఆ ప్రాకారం చుట్టూ పెద్ద పెద్ద కందకములు త్రవ్వి అక్కడ మొసళ్లను వదిలిపెడితే ఆ యొక్క ఒకే ఒక ద్వారం దగ్గర కావలి వారు ఉంటారు. ఎప్పుడైనా శత్రువు దండెత్తి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆ యొక్క శత్రువు లోపలికి రాకుండా కావలి వారు ఉంచబడతారు. ఆ యొక్క ప్రాకారంలో ఆ రాజు, ఆ పట్టణం యొక్క రాజు భద్రపరచబడి లేదా అతను తాను కాపాడుకుని నిమిత్తముగా ఉంచబడతాడు, దాచబడతారు అని లేఖన భాగములలో మనము చూడవచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియబిడ్లారా, ఈ యొక్క లేఖన భాగములలో గమనించినట్లయితే ప్రాకారము అనగా ఎత్తైన గోడ. ఈ యొక్క ప్రాకారము అనేది భద్రతకును, రక్షణకును సాదృశ్యముగా ఉన్నది. దేవుని యొక్క కాపుదలకు సాదృశ్యంగా ఉన్నది. ఆ దినాల్లో ఉన్న ఆ ప్రాకార స్థలాలే ఈ యొక్క దినాల్లో ఉన్న ప్రార్థనా స్థలాలు. దేవునికి స్తోత్రం, వి ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దావీదు బాల్య దినముల నుండే గొప్ప ప్రార్థనా పరుడు. హీ ఈజ్ ఎ ప్రేయర్ వారియర్.
అనుదినము అనుక్షణము దేవుని నామమును స్తుతిస్తూ ధ్యానిస్తూ డే అండ్ నైట్ హీ యూస్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ యూస్ టు మెడిటేట్ అబౌట్ గాడ్స్ లవ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా చక్కని తంబురతో నాట్యములతో దేవుని స్తుతిస్తూ, మరి ఎక్కడ ఉన్నా కూడా గొర్రెలు కాచుకున్న అరణ్యంలో, కొండల్లో, లోయలు ఎక్కడున్నా కూడా చక్కగా దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ ఉండేవాడు. అనుదినము కూడా దేవుని నామమును స్తుతించుటలో ఏ మాత్రము కూడా వెనకాడేవాడు కాదు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దావీదునకు పట్టాభిషేకం చేశారు అని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు ఆ వార్త తెలుసుకొని అసూయతో ఏదైనా హాని తలపెట్టాలని ఫిలిష్తీయులందరూ కూడా దండెత్తి వచ్చినప్పుడు ఆ వార్త దావీదు చెవిన పడగానే, గమనించండి ప్రియబిడ్డలారా, ఏదైనా చెడు వార్త మన యొక్క చెవిలో పడగానే, అంటే మీకు ఒక అపాయము సంభవిస్తుంది, మీ మీదకి ఎవరో దండెత్తు వస్తున్నారు అంటే మనము మనుషుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూ ఉంటాము సహాయం కోసం. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, ఈ కీడు నుండి నన్ను తప్పించండి, మీరు మధ్యవర్తిగా ఉండి మాట్లాడండి, ఏ అపాయం రాకుండా, ఏ కీడు రాకుండా నాకు మీరు సహాయం చేయాలి, మాట సహాయం అని మనం ఇతరులు మనుషుల అండ కోరుకుంటాం, మనుషుల మాట సహాయం కోరుకుంటాం. దావీదైతే భక్తిపరుడైన దావీదు, ప్రార్థనాపరుడైన దావీదు, బాల్య దినముల నుండి కూడా దేవుని భయమును భక్తిని కలిగిన దావీదు ఏమంటున్నాడు 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్త అయిన దేవుని వల్లనే నాకు సహాయము, ఆయన వల్లనే. ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ అంటు ద హిల్స్ ఫ్రమ్ వెన్స్ కమ్ టు మై హెల్ప్, మై హెల్ప్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని స్తోత్రం, నా యొక్క సహాయము ఆయనే. కొండల తట్టు నేను నా కన్నులు ఎత్తుచున్నాను అంటే కొండల్లో ఉండి, మరి ఎప్పుడు కూడా పొలాల్లో ఆ యొక్క అరణ్యాల్లో ఉండి చక్కగా దేవుని స్తుతిస్తూ తంతి వాద్యములతో చక్కగా పాడుతూ ఆనందిస్తూ ఉండే దావీదు ఎన్నో గీతములు రాసి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు మరి బాల్య దినములు ఎందే అందరి చేత తృణీకరింపబడిన దేవుని చేతిలో ఎన్నిక చేయబడ్డాడు అంటే వ్యక్తిగతంగా ఎంతో ప్రార్థనాపరుడు. హీ హంబుల్ హిమ్సెల్ఫ్ అండ్ హీ హ్యాడ్ ఏ లైఫ్ స్టైల్ ఆఫ్ ప్రేయింగ్ ఎవ్రీడే. ఆ యొక్క అనుదినము ప్రార్థించే అలవాటు కలిగి ఉన్నవాడు. ఏ యొక్క సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా ఎటువంటి కూడా భయము, ఎటువంటి కలవరం లేకుండా, ఎటువంటి అపాయాన్ని ఛేదించగలిగిన గొప్ప సాహసము కలిగిన వాడు. యెహోవా నా బలమని, యెహోవా బలమును కలిగి ఉన్న దావీదు ఆ వార్త విన్నప్పుడు వెంటనే ప్రాకార స్థలము, ఆ దినములలో ప్రాకార స్థలము అనగా అది రక్షణకును భద్రతకును కాపుదలకును సాదృశ్యంగా ఉంది. ఈ దినాల్లో మనము ఉంటున్న లేదా మనము ఆరాధిస్తున్న సేవిస్తున్న ప్రార్థనా స్థలాలే, ప్రార్థనా మందిరాలే ప్రాకార స్థలాలు. దేవుని స్తోత్రం. నీకు కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, శోధన వచ్చిందా, నిందొచ్చిందా, శత్రువు దండెత్తి వస్తున్నాడా, ఎటువంటి ఆపద, ఎటువంటి రోగము రుగ్మత వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, when you seek unto the Lord, when you go unto the presence of the Lord, God Almighty will take away all your sorrows, all your troubles, all your problems, each and everything He'll take away and He will make you to be happy in the presence of the Lord. దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉంటే అది నీకు ప్రాకార స్థలముగా ఉంటుంది. ప్రాకార స్థలముగా ఉంటుంది. ప్రాకార స్థలము అనగా ప్రార్థనా మందిరం. నిజముగా నువ్వు ఏ సన్నిధికి వెళ్ళని దానివైతే, ఏ యొక్క మందిరమునకు వెళ్ళని దానివైతే నీవు దేవుని సన్నిధిలో నిత్యము కూడా అంకిరెడ్డిపాలెంలో ఉన్న స్తుతి ప్రార్థనా మందిరమునకు వచ్చి ఆశీర్వాదములు పొందవచ్చును. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన వెంటనే ప్రభువారు నీ యొక్క జీవితంలో ఎన్నో కార్యములు విడుదల చేసి గివ్ గ్రేట్ డెలివరెన్స్ అంటూ యువర్ లైఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ డీమన్స్ గాడ్ విల్ టేక్ అవే ఫ్రమ్ యువర్ లైఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ డార్క్నెస్ గాడ్ విల్ బేక్ అంటూ యువర్ లైట్. దేవుని స్తోత్రం. చీకటిని, అంధకార, పాప సంబంధమైన సమస్త కృత్యములను తొలగించి ప్రభువారు నీ జీవితంలో వెలుగును ఉదయింపచేస్తారు, వెలుగును ప్రకాశింపచేస్తారు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక.